నిత్య ప్రేమ. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమము ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మెరుగుపరచండి. నీ పిల్లలతోనైనా మీరే మాట్లాడి ఘనత మహిమ ప్రభావములు పొందుకొనమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లరా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలను ఈరోజు కూడా అందరము కలిసి ధ్యానిద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని చేతుల్లోనికి తీసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. వైద్య రంగంలో ఒక డాక్టర్ ఒక రోగికి వైద్యం చేస్తున్నప్పుడు డాక్టర్ ఏం కోరుకుంటుంటాడంటే తన వైద్యానికి రోగి స్పందించాలి అని కోరుకుంటాడు. అప్పుడప్పుడు మనం కూడా డాక్టర్ను మన వాళ్ళ తాలూకు కండిషన్ గురించి అడిగినప్పుడు అతను స్పందించాలి. ట్రీట్మెంట్కి స్పందించగలిగితే నేనేమైనా చేయగలను, ఒకవేళ ట్రీట్మెంట్కు స్పందించకపోతే నేనేమీ చేయలేను అంటాడు. అంటే ఒక రోగి రికవరీ కావాలి అంటే, ఒక రోగి ఆరోగ్యాన్ని పొందుకోవాలంటే డాక్టర్ ఇచ్చే మందులకు స్పందించాలి అని మనం చాలాసార్లు వింటుంటాం. ఒక ఉపాధ్యాయుడు కూడా ఒక విద్యార్థిని ప్రయోజకుడుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయుడు ఏం కోరుకుంటాడంటే, నేను చెప్పే పాఠాలని విని విద్యార్థి స్పందించాలి అని కోరుకుంటాడు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు చాలా ప్రశ్నలను అడుగుతుంటాడు విద్యార్థుల స్పందన కొరకు. వాళ్ళకు అర్థమైందా లేదా మరలా చెప్పాలి అని. ఒకవేళ స్పందించకపోతే ఉపాధ్యాయుడు మాత్రం ఏం చేయగలడు? చివరికి మనం కూడా వాట్సాప్లో ఏదైనా పెడితే వారు చూసి స్పందించాలి అని కోరుకుంటాం. కాల్ చేసినప్పుడు కూడా మరలా కాల్ బ్యాక్ చేయాలి, వాళ్ళు స్పందించాలి అని మనం ఆశపడతాం. అలాగే ప్రభుత్వాల పట్ల మీ స్పందన ఏంటి అని టీవీ ఛానల్స్ వారు కూడా ప్రజలను అడుగుతుంటారు. ఈ 4 ఏళ్ల పరిపాలనపై, ఈ మొదటి సంవత్సరపు పరిపాలనపై మీ స్పందన ఏంటి అని. అదేవిధంగా ప్రభుత్వం కూడా తెలుసుకోవాలని ఆశపడుతుంది. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. ఒక రోగి స్పందిస్తే ఆరోగ్యవంతుడవుతాడు. మందులు అతని శరీరంపై ప్రభావాన్ని చూపెట్టగలుగుతాయి. ఒక విద్యార్థి స్పందించగలిగితే ప్రయోజకుడవుతాడు. అలాగే దేవుని మాటలు మన కళ్ళ ముందున్నాయి. ఆ మాటలకు మనం స్పందించగలుగుతున్నామా అని తప్పనిసరి ఆలోచించాలి. వినటం వేరు, స్పందించటం వేరు. వినటం అనేది కష్టంతో కూడుకున్నది ఏం కాదు. కానీ స్పందించాలంటే విన్నది నీకు అర్థం కావాలి. విన్న దానికి రియాక్షన్ నీ హృదయంలో నుంచి బయటికి రావాలి. యేసుక్రీస్తు మాటలు ఎంత గొప్పవో మనందరికీ తెలుసు. ప్రాణాత్మలను మూలుగను విభజించునంత మట్టుకు దూరే శక్తి కలిగిన మాటలు. ఈ శక్తి కలిగిన మాటలను వింటున్నప్పుడు స్పందించకపోతే మన జీవితాన్ని బాగు చేసుకోవటం అనేది చాలా కష్టం. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు మాటలకు ఎలాంటి స్పందన కలుగుతుందో ప్రకృతిలో మనం చూడగలిగితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దయచేసి చూడండి. మార్కు గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 39వ వచనంలో వ్రాయబడిన మాట. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. మహనీయుడైన యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీద ఉన్నప్పుడు, శిష్యులతో కూడా దోణిలో ఆయన ఉన్నప్పుడు దోణి మీద అలలు కొట్టినందున శిష్యులు భయపడిపోతున్నారు. అప్పుడు యేసుక్రీస్తును, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా, లే ప్రభువా అని లేపినప్పుడు యేసుక్రీస్తు లేచి గాలి సముద్రమును గద్దిస్తున్నట్లుగా మనం చూడగలం.
గాలి, సముద్రము యేసుక్రీస్తు మాట వినటమే కాదు, వెంటనే స్పందించినట్లుగా లేఖనాలలో మనం చూస్తున్నాం చూడండి. నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. యేసుక్రీస్తు నిశ్శబ్దమై ఊరకుండుమని గద్దించాడు. ఒకవేళ విన్నదనుకోండి, విని వదిలేసి అలానే అలల చేత దోనె కొట్టబడుతూ ఉండేది. కానీ వెంటనే స్పందించింది. యేసుక్రీస్తు మాటకు లోబడింది. మిక్కిలి నిమ్మలమాయెను అని వ్రాయబడింది. సముద్రము, గాలి ఆయన మాట వింటుందంటే ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. యేసు మాటలకు స్పందిస్తున్నట్లుగా లేఖనాలలో వ్రాయబడింది. పంచభూతాలలో 2, నీరు, గాలి యేసుక్రీస్తు మాటలకు లోబడటం అంటే మామూలు విషయం కాదు. ఆ మాటలకు స్పందించి మిక్కిలి నిమ్మలమయ్యాయి. ఇలా లేఖనాలలోనికి వెళ్ళగలిగితే ఇంకా చూడండి దయచేసి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 50వ వచనం నుండి, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. యేసుక్రీస్తు కలవరి కొండపై శిలువ మీద కాలు చేతులతో మేకులతో కొట్టబడి, తలపై ముళ్ళ కిరీటం పెట్టబడి, ప్రక్కలో బల్లెపు పోటు పొడవబడి ఆయన వేలాడుతున్నాడు. ఆఖరి క్షణంలో ఆయన మాట్లాడిన మాట ప్రేమన దేవుని పిల్లలారా, బిగ్గరగా కేక వేశాడు. కేక వేసి ప్రాణము విడిచాడు. ఎప్పుడైతే కేక వేశాడో స్పందన ఎక్కడి నుంచి వస్తుందో చూసారా? భూమి వణికింది, బండలు బద్దలైపోయాయి ప్రేమన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు మరణానికి స్పందన ప్రకృతిలో కనబడుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. లోకంలో ఎవరైనా గొప్పవారు అనబడుతున్నవారు, వారికి ఏదైనా జరిగితే ఆయా ప్రాంతాలలో ప్రజాస్పందన మనం చూస్తుంటాం. బందులు నిర్వహించటం, తగలబెట్టడం, నానా హంగామా జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు కేక వేసి ప్రాణం విడిచినప్పుడు స్పందన ఎక్కడొస్తుందో తెలుసా? ప్రకృతిలో వస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. భూమి వణికింది, బండలు బద్దలైపోయాయి ప్రేమన వారిలారా. ఆలోచించండి. ఆయన మరణానికి స్పందన ప్రకృతిలో కనబడుతుంది. ఆయన మాటలకు స్పందన ప్రకృతిలో కనబడుతుంది. ఆయన మాటలకు ప్రకృతి స్పందిస్తున్నప్పుడు నువ్వు నేను స్పందించగలుగుతున్నావా? లేకపోతే యేసు మాటలను కేవలం విని సంతోషిస్తూ వదిలేస్తున్నామా? చెప్పండి ప్రేమన దేవుని పిల్లలారా. ఈ మాటలు విని సంతోషించడానికి కాదు, స్పందించగలిగితే నిన్ను బాగు చేసుకోవాలి అని, నిన్ను గొప్పవాన్ని చెయ్యాలి అని ఒక ఉపాధ్యాయుడిలా, ఒక వైద్యుడిలా ఆయన ఆరాటపడుతూ అనేకమైన సంగతులు నీ హృదయాన్ని కదిలించడానికి నీ కళ్ళ ముందుకు తీసుకుని వస్తున్నాడు. విని విడిచిపెడితే ప్రయోజనం లేదు ప్రేమన దేవుని పిల్లలారా. ఇంకా మీరు ఆలోచించగలిగితే ఈ మాటలో పరిశుద్ధుల శరీరములు లేచెను సమాధులలో నుండి. ఏమంటే మరణించిన వారు సమాధులలో నుండి లేచారు అంటే దయచేసి మీరు ఆలోచించండి. పరిశుద్ధులు లేచారు అంటే అప్పటికి వారు ఎక్కడున్నారు? పాతాళ లోకంలో, పరదేశం అనే ప్రాంతంలో ఉన్నారు. యేసుక్రీస్తు కేక వేసి ఆయన ప్రాణం విడిచగానే అక్కడి నుంచి మరల సమాధుల్లోనికి వచ్చి శరీరాలలోనికి ప్రవేశించి లేచారు ప్రియమైన వారలారా. ఇంకా బాగా అర్థం కావాలి అంటే లాజరును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. చనిపోయి 3 దినములైంది కదా. అప్పటికే యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వెళ్ళాడు. లాజరు బయటకు రాని ఆయనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు శవం సమాధిలో ఉంది, ఆత్మ పరదేశులో ఉంది. ఇప్పుడు లాజరు బయటికి రా అన్న మాట ఎక్కడున్న లాజరు వింటున్నాడు అంటే పాతాళ లోకంలో ఉంటున్న లాజరు విని యేసుక్రీస్తు నన్ను పిలుస్తున్నాడు అని వెంటనే స్పందిస్తూ
పాతాళలోకంలో ఉంటున్న ఆత్మ సమాధిలో ఉంటున్న శరీరములోనికి ప్రవేశించి బయటకొచ్చాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఎంత ఆశ్చర్యం! మృతులు సైతం యేసుక్రీస్తు మాటలకు స్పందిస్తున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, నాయను విధవరాలు కుమారుణ్ణి ఆయన చిన్నవాడా లేనగానే పాతాళ లోకంలో ఉంటున్న ఆ చిన్నవాడు మరలా శరీరములోనికి ప్రవేశించి ఆయన మాటలకు స్పందించినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఆలోచించండి. యేసు మాటలకు ప్రకృతి స్పందిస్తుంది. యేసు మాటలకు మృతులు సహితము కూడా స్పందించి తిరిగి లేస్తున్నప్పుడు సజీవులుగా ఉంటున్న మనం స్పందించగలుగుతున్నావా? ఆయన మాటలు నీ కళ్ళ ముందున్నాయి. వాక్యమైన యేసుక్రీస్తు నీ ఎదురుగా ఉండి ఎన్నో సంగతులు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో పాతాళ లోకంలో ఉన్న వాళ్ళు స్పందించి శరీరాలలో నుంచి మరల జీవాన్ని తెచ్చుకొని మరల యేసుక్రీస్తు మాటలకు లోబడితే నీ ఎదురుగా ఉండి యేసుక్రీస్తు వాక్యమనే ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు? ఆయన మాటలకు నీ హృదయం ఎందుకు కరిగిపోవటం లేదు? ఒక్కసారి ఆలోచించు. జీవితమేమో చిన్నది, ఆయుష్యేమో నీడలా కరిగిపోతున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, నీడ ఎంతసేపు ఉంటుంది చెప్పండి? ఎండ పోగానే నీడ సమసిపోతుంది కదా. మన జీవితాలు కూడా చిన్నవి. ఒకవైపు ప్రమాదాలు, ఒకవైపు రోగాలు, ఒకవైపు ఇబ్బందులు, ఇన్నింటి మధ్య యేసు నీకు ఆదరణ కలిగించాలని మరొక జీవితాన్ని గురించి ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ పాపము నుంచి ఆయన నిన్ను బయటికి తీసుకుని రావటానికి, శాంతిని నీ హృదయంలో నింపడానికి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎందుకు స్పందించలేకపోతున్నావు? తర్వాత చూద్దాంలే వాయిదాలే జీవితంలో అవుతుంది తప్ప జీవితంలో మారేది ఎప్పుడు? ప్రేమన దేవుని పిల్లలారా, నిజంగా స్పందించాలన్న ఆలోచన నీకుందా? ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే నిజంగా వాక్యాన్ని విన్నప్పుడు నేను ఎలా స్పందించాలి అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నావేమో, లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37, 38 వచనాలు చూడండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. పెంతెకొస్తను పండుగ దినమందు భక్తి కలిగిన యూదులందరూ యెరూషలేములో ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తును గురించిన మరణ సమాధి పునరుత్థానములను గురించి పేతురు గారు పరిశుద్ధాత్మతో ప్రసంగించినప్పుడు అక్కడ ఉన్న కొందరు యూదులు వెంటనే స్పందిస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు మరణానికి మాకు సంబంధం ఉంది, మేమే ఆయనను అప్పగించాం, మా కొరకు ఆయన మరణించాడు, మరి ఆయన కొరకు మేమేం చెయ్యాలని వెంటనే పేతురు గారిని అడుగుతున్నారు. మేమేం చెయ్యాలి? స్పందించటం అంటే ఇది. వెంటనే పేతురు గారు బాప్తిస్మము పొందండి అనగానే మారు మాట్లాడకుండా యేసుక్రీస్తును లోకరక్షకుడుగా విశ్వసించి ఆయన మరణ సమాధి పునరుత్థానములను నమ్మి బాప్తిస్మములోనికి వచ్చారు. ప్రేమన దేవుని పిల్లలారా, స్పందించటం అంటే ఇది. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించండి. వాక్యాన్ని వినటం వేరు, వింటే తెలుస్తుంది, కానీ విన్నదానిని బట్టి నువ్వు స్పందించగలిగితే నీ జీవితం మారుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, యోహాను గారు కూడా లూకా గారు రాసిన సువార్తలో శక్తి కలిగిన వాక్యాన్ని ఆయన మాట్లాడుతున్నప్పుడు వెంటనే అక్కడున్నవారు కూడా స్పందిస్తున్నట్లుగా మనం చూడగలం. దయచేసి చూడండి, లూకా గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. అందుకు జనులు, అలాగైతే
మేమేమి చేయవలెనని అతనిని అడుగగా, మేమేమి చెయ్యాలి? ఒకవైపు నరకాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు భయం వేసింది. వెంటనే స్పందించారు. ఆ నరక గుండానికి మేము వెళ్ళకూడదంటే మేమేం చెయ్యాలి అన్నప్పుడు ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలెనని అతనిని అడగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేనివానికి ఇయ్యవలెననియు, ఆహారము గలవాడును అలాగే చెయ్యవలెననియు వారితో చెప్పెను. సుంకరులు బాప్తిస్మము పొందవచ్చి, బోధకుడా, మేమేమి చేయవలెనని అతనిని అడగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను. సైనికులను మేమేమి చేయవలెనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పెను. యోహాను గారు ఎప్పుడైతే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడునన్న మాట వినగానే వెంటనే స్పందిస్తున్నారు. జనులు మేమేం చెయ్యాలి? సుంకరులు మేమేం చెయ్యాలి? సైనికులు మేమేం చెయ్యాలి? స్పందన చూసారా ప్రేమన దేవుని పిల్లలారా? స్పందన చూసారా? వెంటనే యోహాను గారు సంతోషిస్తూ జనులతో మాట్లాడుతున్నారు. ఇదిగో, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి కదా, పొరుగువాడికి సహాయం చేయండి అని. సుంకరులు అడుగుతున్నారు, మేమేం చెయ్యాలి? మీ పాపముల నుంచి మీకు విమోచన రావాలి, మీరు బాప్తిస్మము పొందాలి. సైనికులు అక్కడే ఉన్నారు, మేమేం చెయ్యాలని అడుగుతున్నారు. అప్పుడు మీరు ఎవరిని బాధ పెట్టద్దు, మీ జీతభత్యములతో తృప్తి పొందండి అన్నాడు. స్పందించటం అంటే కేవలం బాప్తిస్మాన్ని తీసుకోవటం మాత్రమే కాదు. బాప్తిస్మాన్ని తీసుకున్న తర్వాత లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం స్పందిస్తూ మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. బాప్తిస్మము తీసుకున్నాను కదా, ఇంకేంటి అని పొరుగువారిని బాధ పెడుతూ కనీసం సహాయం చేయాలి అన్న ఆలోచన మరిచిపోయి, జీతభత్యములతో తృప్తి పొందకుండా అక్రమ సంపాదనకు అలవాటు పడుతున్నాము అంటే నువ్వేం వింటున్నావు, ఏమి స్పందిస్తున్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా. సైనికులు అడుగుతున్నప్పుడు మీ జీతభత్యములతోనే, అవును, దేవుడు కష్టార్జితానికే ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. అక్రమ సంపాదన ఆశీర్వాదం అనుకోకూడదు ప్రేమన దేవుని పిల్లలారా. అది చాలా తప్పు. డబ్బుంటే మనం బాగుండగలం అనుకుంటుంటాం, కానీ దేవుని ఆశీర్వాదం ఉండాలి. ఆశీర్వాదము ఎవరికి ఉంటుందో తెలుసా? నీ కష్టానికి దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. చూసారా, యోహాను గారు మాటలకే స్పందిస్తున్నారు. పేతురు గారు మాటలకే ఇదిగో మేమేం చెయ్యాలి అని స్పందిస్తున్నారు. యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నారు. యోహాను గారు కాదు నీతో మాట్లాడుతుంది, సాక్షాత్తు పరలోకపు సింహాసనాన్ని వదిలి నీ కొరకు శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చిన మహనీయుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు, రాబోయే జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు, నీ పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు, వెళ్ళబోయే నరకాన్ని గురించి మాట్లాడుతున్నాడు. స్పందించగలుగుతున్నావా? ప్రభువా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావయ్యా, నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను, నేను నీ మాటలు విన్నాను, స్పందిస్తున్నాను అని ఇదిగో నా పాపములు వదులుకొని నీతో నేను జీవితాన్ని గడుపుతాను అని అనగలవా? జక్కయ్యను చూడండి ఎలా స్పందించాడు. ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు, నా ఆస్తి సగము బీదలకి ఇస్తున్నాను, నేను ఎవని దగ్గరైనా అన్యాయముగా చెల్లిస్తే మరలా 4 అంతలు వారికి ఇస్తాను, ఎవరి దగ్గరైనా తీసుకుంటే. చూసారా, యేసు మాటలు విని స్పందిస్తున్నారు ప్రేమన దేవుని పిల్లలారా. అమ్మా, ఇక మీదట పాపము చెయ్యకు. మరలా జీవితంలో పాపపు జోలి లేకుండా బ్రతికారు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు మాటలకు స్పందిస్తున్నారు ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. ఈ మాటలు వింటున్నప్పుడు మరి మీలో కూడా ఏదైనా స్పందన ఉందా? లేదంటే నేడు మీరాయన శబ్దము విని హృదయాన్ని
కఠినపరుచుకుంటున్నారా? ఆ తర్వాత చూద్దాంలే, తర్వాత మారుతానులే, ఇప్పుడు ఎందుకులే, పలాని వాళ్ళకంటే నేను బాగానే ఉన్నానులే అని రకరకాలుగా మనమే ఊహించుకుని యేసు మాటలకు స్పందించటం మానేశావా? నీ జీవితం అక్కడితో ఆగిపోతుంది. అక్కడి నుంచి మన జీవితమే మన చేతుల్లో నుంచి వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మృతులు సహితం ఆయన మాటలకు స్పందిస్తున్నప్పుడు సజీవులుగా ఉన్న నీకు నాకు ఏమైంది? ప్రియమైన దేవుని పిల్లలారా, రాగలవా? పాపపు సమాధిలో నుంచి బయటికి రాగలవా? నీ యేసు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. తన శిలువ రక్తము ద్వారా నిన్ను కడగటానికి వేలాడుతున్న ఆయన తన ప్రేమను చూపిస్తున్నప్పుడు ఇంకా పాపపు సమాధిలో ఎందుకు ఉంటావు? ఆ సమాధిని బద్దలు కొట్టుకొని పరిశుద్ధుడిగా బ్రతకడానికి ఆయన మాటలకు స్పందించి రాగలవా? ఇంకా ఎంతకాలం ప్రియమైన వారలారా? పాపం వల్ల ఇప్పటి వరకు కలిగిన సంతోషం ఆ తర్వాత నీకు సిగ్గు కలిగిస్తుంది కదా. ఒకప్పుడు చేసిన వాటికే ఇప్పుడు మనల్ని మనం నిందించుకుంటున్నాం కదా. మరలా పాపము చేస్తూ చేస్తూ ఏదో ఒకరోజు జీవితాన్ని ముగించుకోగలిగితే మన జీవితాలు అగ్నిగుండాలకి కోటాను కోట్లు కాలడానికి తరలి వెళ్ళిపోవాలి. స్పందించండి ప్రేమన దేవుని పిల్లలారా. ప్రకృతి స్పందిస్తుంది. ఏ నేల మీద నువ్వు ఉన్నావో ఆ నేల యేసు మాటలకు స్పందించింది. ఏ గాలిని నువ్వు పీలుస్తున్నావో ఆ గాలి యేసు మాటలకు స్పందించింది. ఏ నీటిని సముద్రాల రూపంలో నువ్వు చూస్తున్నావో ఆ నీరు స్పందించింది. ఇంకేంటి, మన చిన్న హృదయంలో ఆయన మాటలు కదిలింపబడాలి. ఇదిగో భూమి వణికినట్లుగా ఆయన మాటలకు మనం వనకాలి. నీ హృదయము బద్దలైపోవాలి ప్రేమన దేవుని పిల్లలారా, బద్దలైపోవాలి. అప్పుడే గాలి సముద్రము మిక్కిలి నిమ్మలమైనట్టుగా మన హృదయము కూడా మిక్కిలి నెమ్మదిగా మారిపోతుంది. ఆయన మాటలకు స్పందించి బాప్తిస్మము తీసుకొని ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించగలిగితే నీ జీవితపు రూపురేఖల్ని నువ్వు కూడా ఊహించుకోలేవు ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. పేతురు గారు మాటలు విని 3,000 మంది ఆ రోజు సంఘంలో చేర్చబడ్డారు. యోహాను గారు మాట విని మేమేం చెయ్యాలని స్పందించారు. నువ్వు యవనస్తుడు అయితే నేనేం చేయాలని అడుగుతున్నావా? రక్షణలోనికి రావాలి, కాడిని మొయ్యాలి. నేను మధ్యతరగతి కుటుంబీకుని, నేనేం చేయాలని మీరు అడుగుతారా? నీ కుటుంబాన్ని చక్కగా దేవునిలో పెంచుకుంటూ నీతి న్యాయములు కలిగి దేవుని కొరకు బ్రతకాలి. నేనొక స్త్రీని, నేనేం చేయగలనని మీరు ఆలోచిస్తున్నారా? నీ కుటుంబం పట్ల ప్రార్థనా జీవితాన్ని కలిగి నీ కుటుంబాన్ని కట్టుకుంటూ నీతి న్యాయములు కలిగి బ్రతకాలి. నేను వృద్ధుణ్ణి, నేనేం చేయగలను అంటున్నావా? ఆలోచించు. చక్కగా దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటూ నీ అనుభవాలను మరొక తరానికి నువ్వు అందించాలి. నేను ఉద్యోగస్తుని, నేనేం చేయాలంటారా? జీతభత్యములతోనే తృప్తి పొందాలి. అక్రమ సంపాదన వైపుకు వెళ్ళకూడదు. నేను పోలీస్ అధికారిని, నేనేం చేయాలంటారా? అక్రమంగా ఎవరిని బాధ పెట్టకూడదు ప్రేమన దేవుని పిల్లలారా. ఆలోచించండి. ఏం చెయ్యాలో లేఖనాలలో వ్రాయబడినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకు స్పందించగలిగితే మన జీవితాలు గొప్ప జీవితాలుగా మారతాయి ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఈ మాటలు మీ హృదయంలో నాటబడాలి. వాక్యాన్ని విని సంతోషించకూడదు. వాక్యాన్ని విని స్పందించగలిగితే నువ్వు మారితే దేవునికి సంతోషం కలుగుతుంది. దేవునికి సంతోషం కలిగినప్పుడు మనకు కూడా సంతోషమే కదా ప్రేమన దేవుని పిల్లలారా. నువ్వు మారకుండా దేవునికి సంతోషం లేదు. దయచేసి నీ రక్షణను వాయిదా వేయొద్దు. దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమిలాడుతూ చెబుతున్నాను. వాక్యాన్ని విని అయిపోయింది కదా అని వదిలేయకండి. దాన్ని హృదయములోనికి తెచ్చుకొనండి. వెంటనే స్పందించండి. స్పందించగలిగితే మన జీవితమే మారిపోయి పరలోకాన్ని అర్హులుగా తీర్చిదిద్దబడతాం ప్రేమన దేవుని పిల్లలారా. యేసు మాటల కంటే శక్తి కలిగిన మాటలు లేవు. లోకంలో ఉన్న వాటికే స్పందిస్తున్నప్పుడు యేసు మాటలకు స్పందించకపోతే ఇక మన జీవితం ఎందుకు ప్రేమన వారలారా? కాబట్టి ఆయన మాటలకు స్పందించాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ
దేవుని వాక్యాన్ని బట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలు నాయన నీ పిల్లలు విన్నారు. విని స్పందించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. రక్షణలోనికి రాని వారిని నాయన రక్షణలోనికి తీసుకుని రండి. రక్షణలో ఉన్నవారు వాక్యము ద్వారా సరిదిద్దబడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను అనేకులకు దీవెనకరంగా మలచండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలకు నాయన నూరంతల ఫలాన్ని అనుగ్రహించండి. ఉద్యోగాల కొరకు నాయన సిద్ధపడుతున్న యవనస్తులనైనా బలపరచండి. తండ్రి, మానసికమైన వేదనలతో ఉంటున్న నీ పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వండి. కుటుంబ కలహాలతో సతమతం అవుతున్న నీ పిల్లలకు నాయన కలవరాన్ని తగ్గించి నాయన కుటుంబాన్ని కట్టుకొనగలిగే నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన తండ్రి నెమ్మదిని అనుగ్రహించండి, స్వస్థతనివ్వమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ప్రమాదాలకు గురైన నీ పిల్లలకు నాయన తండ్రి త్వరగా కోలుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. తండ్రి, వృద్ధులకు నాయన పిల్లలకు యవనస్తులకు నాయన కుటుంబాలుగా నాయన నీ కృపలో వర్ధిల్లగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు నాయన నీ పిల్లలతో మీరు మాట్లాడారని విశ్వసిస్తూ నిన్ను స్తుతిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసము ఆదరణ సకల పరిశుద్ధులకును ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న విశ్వాసులైన దేవుని పిల్లలందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.